కూడా ఇంత గొప్పగా సభ జరుగుతుంది అని చెప్పండి ఆత్మీయ సభగా పండిత సభగా నేను భావిస్తూ పాల్గొన్నందుకు నా అదృష్టంగా నేను ముందు తెలుపుకోవడం నా మీదుగా నేను మీకు తెలుపుతాను. ఈ పెద్దలందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఒకటి ఏంటంటే, మొట్టమొదటి మాట్లాడుతున్నప్పుడే అధ్యక్షుల వారిగా ఆచార్య రఘురామయ్య గారు మాట్లాడుతున్నప్పుడు కడిగిపోయిన వైనం చూసిన తర్వాత అక్కడి నుంచి మొదలైంది ఆంధ్రత సభలో. వేదిక ముందున్న వాళ్ళే కాకుండా సదస్సులో ఉన్నటువంటి వారి యొక్క హృదయం కూడా ఆంధ్రమైపోయేసేసి కృతజ్ఞతాభావం సమర్పించుకునేటువంటి సభగా మారిపోయింది. వారు చెప్పుకున్న విధానం, ఇక భాగవత రామారావు గారు నాకు దైవ స్వరూపం అని చెప్పని ఆచార్య లక్ష్మణమూర్తి గారు చెప్పుకున్న విధానం, రామశాస్త్రి గారు చెప్పుకున్న విధానం, ఇంతమంది మాట్లాడుతూ ఉన్నట్టయితే మనిషి కాని వారికి తేడా ఏంటంటే కృతజ్ఞతాభావం అనేటువంటి విషయమే నాకు చాలా నిశ్చయంగా అర్థమైపోయింది సభలో పాల్గొన్న తర్వాత. ఎందుకంటే మనిషి యొక్క పుట్టుకలకి మనిషి యొక్క జన్మ అనేటువంటిది కేవలం కృతజ్ఞత తెలుపుకోవడం కోసం చెప్పి మర్చిపోతున్నాను. దాదాపు 75 ప్రాయంలో ఇచ్చినటువంటి ఇంతమంది పెద్దలు ఉన్నారే, అంతకంటే పెద్దగా ఉన్నటువంటి వయసు వాళ్ళందరూ కూడా ఇంతమంది ముందు నాకు ఆయన దైవ స్వరూపం అని, నాకు ఆయన అపకవి అని చెప్పినారని, లేకపోతే ఆయన లేకపోతే నేను లేనని, లేకపోతే వారు మమ్మల్ని తల్లిదండ్రులుగా చూస్తున్నారని చెప్పి ఇలా చెప్పుకుంటూ ఉన్నట్టయితే ఇవాళకి యువత గమనించాల్సిన విషయం ఎంతో ఉందనేటువంటి భావన నాకు కలిగి యువత గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమము ఏ సంస్థలలో చేసినట్టయితే ఎలా ఉండేదో కానీ చిరంజీవులు సీతారామూర్తి గారు వారి సత్యమణి, అలాగే దక్షిణమూర్తి వారి సత్యమణి, అలాగే అల్లుళ్ళు అనేటువంటి వారు కప్పగంతు రాధాకృష్ణమూర్తి గారు, గోపాలకృష్ణ గారు సమర్థేకంగా ఇలా మేము ఈ ధన్వంతరి జయంతిని ఈ గ్రంథావిష్కరణ నిర్వహించుకుంటాం కాబట్టి నటి అని చెప్పి పిలిచినందుకు కాబోలు ఈ హాలంతా కూడా ఒక ఆత్మీయమైనటువంటి సభగా దీన్ని రూపుదిద్దినటువంటి స్థితికి చూస్తే ఆనందం అనిపిస్తుంది. కుటుంబం అంటే ఇలా ఉండాలని, అనుబంధం అంటే ఇలా ఉండాలని, అనుబంధాలు ఇలా సాగాలని, ఎప్పుడూ 50-56 క్రితం ఉండేటువంటి విషయాన్ని వాళ్ళ మళ్ళీ ఒక్కసారి స్మరించుకుంటూ నాట అనుబంధంలో ముగ్గురం ఒకే వేదిక కుదిరినటువంటిది ఇవాళనే కాబట్టి అని చెప్పని ముచ్చటపడుతున్నటువంటి ఈ సమావేశంలో నేను మాట్లాడడం ఏముంది కానీ నేను పాల్గొనడమే నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంత పెద్దల ముందట ఈ పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం జరిగింది. ఈ గ్రంథం ద్రవ్యరత్నావళి. అది పరిష్కరించకపోతే దానివల్ల ఈ సమాజానికి ఏం జరుగుతుందనేటువంటి విషయం ఎలా ఉన్నా భాగవత రామారావు గారికి మాత్రం మనస్సు పొందకపోయేది. ఒక చోట వారు చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే 1963 ప్రాంతంలో విశాఖరత్న వేటూరి శంకర శాస్త్రి గారి దగ్గర ఈ పుస్తకం చూసిన తర్వాత, ప్రాథమిక చూసిన తర్వాత, తాళపత్రి చూసిన తర్వాత ఇది ఎలాగైనా కానీ పరిష్కరించాలనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది. 50 ఏళ్ళుగా చేసినటువంటి ప్రయత్నానికి ఇవాళ ఒక అక్షర రూపం కుదిరింది, అక్షరంగా మనకు వచ్చింది. అందరూ పండుగ అది ధన్వంతరి జయంతి నాడు ధన్వంతరి చిత్రంగా ద్రవ్యరత్నావళి మనకు అందించినటువంటి శ్రీ భాగవత రామారావు గారికి మనం నమస్కారం. అందులో ఉండేటువంటి విశేషాలని అటు మాణిక్య శర్మ గారు కానీ, ఇటు రామశాస్త్రి గారు కానీ కొంత అర్థంలో చూపినట్టుగా చూపారు. మా రాజారెడ్డి గారు మాట్లాడుతూ ఆయుర్వేదిక యొక్క ప్రాధాన్యం ఏమిటో చెప్పారు. అలోపతిలో ఉండి సుప్రసిద్ధ అంతర్జాతీయ స్థాయిలో అభినందనలు పొందినటువంటి న్యూరో సర్జన్ గా ఉన్నటువంటి డాక్టర్ రాజారెడ్డి గారు దీని యొక్క విశిష్టతను చెప్పినారు అని చెప్పి ఆనందం అనిపించింది. ఆయన ఆయుర్వేదమే మన భారతదేశానికి చాలా ముఖ్యమైనటువంటి చెప్పినప్పుడు ఒళ్ళు కనిపించట్టయింది. అలాగే ఆచార్య లక్ష్మణమూర్తి గారు మాట్లాడుతూ ఇవాళ ఈ హాలంతా కూడా క్లాస్ రూమ్ చేసినట్టుగా చేసేసేసారు. సాధారణంగా లక్ష్మణమూర్తి గారు మాట్లాడుతున్నప్పుడు చాలా గంభీరంగా ఉంటుందని చెప్పి అనుకుంటాం, కానీ మాట ఎంత గొప్పగా మాట్లాడారని చెప్పనంటే ప్రతి వాళ్ళ యొక్క హృదయం చాలా పులికించిపోయేట్టుగా మాట్లాడుతూ ప్రతి చోట కూడా అసలు మనం ఉన్నటువంటి స్థితిని ఆంగ్లేయులు, విదేశీయులు ఏ స్థితిని తీసుకొచ్చారనేటువంటి స్థితిని చెప్తూ మనకు ఉన్నటువంటిది 300 పదాలు ఉండేటువంటిది ఆంగ్లం కాదు, మనకు ఉండాల్సినటువంటి సంస్కృతము, తెలుగే మన సంస్కృతికి ముందు మన భాషకు ఉన్నటువంటి చెప్పడానికి ఈ సభ ఉద్దేశపడిందని చెప్పగా చెప్పారు.
నేను కూడా కొంత అనుభూతి పొందడానికి కోసం వచ్చానా, నేర్చుకోవడానికి కోసం వచ్చాను అనేటువంటి ఆనందాన్ని నాకు కలిగించాను. ఇక్కడ ఉన్నటువంటి సదస్సులు కూడా కలిగించాలని నేను భావిస్తా ఉన్నాను. ఈ ద్రవ్యరత్నావళి ఆయన సుమారు 50 ఏళ్ళుగా కలగంటున్నటువంటి స్థితిలో ఇవాళ ఈ రూపంలో వచ్చిందని చెప్పాలంటే ఇవాళ పిల్లలకి బహుశా ఆయుర్వేద వైద్య విద్యార్థులకు ఇది బాగా పనికొస్తుందేమో, కానీ లౌకికంగా ఉండేటువంటి విద్యార్థులకు వాళ్ళు చెప్పినట్టుగా గంగాజలం గురించి కానీ, నర్మదా జలం గురించి కానీ, కావేరీ జలం గురించి కానీ, కృష్ణా జలం గురించి కానీ, జలంలో ఉండేటువంటి విధానాన్ని కూడా జలవర్గంలో వారు చెప్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఆ అజ్ఞాన కర్తృత్వంగా ఉండేటువంటి ఆ కృతికర్త ఎవరో కానీ వారు రాసినప్పుడు ఉండేటువంటి 16-17 శతాబ్దాల మధ్యకాలంలో ఉండేటువంటి పరిస్థితులు వేరు కావచ్చు, కానీ ఇవాళ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇందులో చాలా 55 వర్గాల కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. జలవర్గమని, క్షీరవర్గమని, దధ్యవర్గమని, అక్రవర్గమని, కృతవర్గమని, ఇక్షువర్గమని, మాక్షివర్గమని, సూపవర్గమని, అలాగే చివరి వరకు శయ్యావర్గం దాకా కూడా వర్గాలుగా చెప్పినటువంటి దాంట్లో జలాల్లో ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పని చెప్తే ఆశ్చర్యపడతాం. సామాన్యుడైనటువంటి వాడు 80 రకాలుగా ఉన్నాయని చెప్పని చెప్పారు. సరస్సుకు సంబంధించింది సారసమని, తటాకానికి సంబంధించింది తాటాకమని, నదికి సంబంధించింది నాదేయమని, వర్షం అలా ఆకాశం నుంచి వచ్చినటువంటి దాని దివ్యమని, ఇలా 8 విధాలుగానే కాకుండా వేరే ఉప్పు నీరు, మంచినీరు, బావి నీరు, చేత నీరు ఇలా చెప్తూ వారు చెప్పినటువంటి విషయం నేను కెమిస్ట్రీ చదువుకుంటున్నప్పుడు కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ చాలా గొప్పగా చదువుకునేటువంటి వాళ్ళు. నో ఆర్డర్, నో కలర్, రంగు లేదు, రుచి లేదు, తన శుద్ధంగా ఉంటుందని చెప్పినటువంటి దాన్ని కాకుండా జలంలో అదొక రకమైనటువంటి రుచి ఉంటుంది, అది అమృతమైనటువంటిది, అది దృశ్యం అనేటువంటి విషయాన్ని చెప్పారు. మనకు మన జీవనానికి జీవనం అనేటువంటిదే ఈ నీరు అనేటువంటి సంగతి వేరే చెప్పాల్సిన ప్రాణం. కానీ కొంచెం ముందుగా వస్తున్నట్టయితే పాల విషయం చెప్తూ క్షీరవర్గంలో ఆవు పాలు, గేదె పాలు, మేకపాలు, గొర్రె పాలు, ఏనుగు పాలు, రొడపిట పాలు. ఈ రొడపిట అనే పదం ఇందులో వాడేవారు. నేను మళ్ళీ వస్తాను రొడపిట విషయం చెప్పాలి. ఒంటె, రొడపిట పాలు, ఇలా ఇన్ని రకాలైనటువంటి జంతువుల పాలతో పాటు జిల్లేడు పాలు, మర్రి పాలు అని చెట్ల నుంచి వచ్చేటువంటి పాల విషయం కూడా చెప్తూ చాలా విషయాలు చెప్పారు. అప్పుడే పాలు పిక్కిన తర్వాత ఉండేటువంటి పాలను సేవిస్తే ఎలా ఉంటుంది, అది ఉష్ణధారులు తాగుతున్నామని చెప్పినట్టారని చెప్పి మాట ఎందుకంటున్నాను. ఈ మాట నేను కావాలని చెప్పినట్టు దీన్ని స్ట్రెస్ చేస్తున్నాను, ఫోకస్ చేస్తున్నానంటే డైరీ పాలు, జెర్సీ పాలు, మస్కటి పాలు, హెరిటేజ్ పాలు, విజయ పాలు, ఇంకా చాలా రకాలైనటువంటి పాలు బహుశా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉంటాయి. ఇలాంటి పాలకు అలవాటు పడిన మనకు ఈ ఆలోచన ఏంటి, ఉష్ణధారణ ఏంటి, అప్పుడే ముఖ్యం పాలు ఎవరేస్తారు, ఆవు పాలు ఎవరేస్తారు, గేదె పాలు ఎవరేస్తారు, నీరుగా పాలు ఎక్కడికి వస్తాయి. భగవంతుడా మీరు రాసినప్పుడు ఎంత పవిత్రంగా రాశారు, అలా ఉంది కదా ఇలాంటి ఉన్నటువంటి స్థితి అనిపిస్తుంది. కానీ స్థితి, మన వ్యవస్థ యొక్క స్థితి ఎలా ఉన్నా మంచి పనులు చేస్తూనే పోవాలి. ఇవాళ మంచిని పంచుతూ, మంచిని పెంచుతూ సమాజంలో మంచిగా ఉండండి అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ ద్రవ్యరత్నాలు వచ్చిందని చెప్పి నా ఎవరికి వీలైతే వారు కనీసం పెరిగిన పాలు తాగడానికో, లేక ఈ ఆవు పాలు తీసుకోవడానికో, గేదె పాలు తీసుకోవడానికో అలా ఉండాలి. బహుశా ఈ ద్రవ్యరత్నాలలో గాడిద పాల గురించి ఉన్నట్టుగా లేదు, నాకు కనబడలేదు. ఏనుగు పాలు కూడా కనబడ్డాయి. గాడిద పాలు దమ్ముకి ఎక్కువగా మందుగా నేను మెదకులో పుట్టాను. మా భాగవతంలో లక్ష్మణరావు గారు కూడా మెదకులో పుట్టారని చెప్పి నీ గ్రంథంలో రాయబడింది కాబట్టి వారికి నమస్కారం. మెదకులో ఉన్నప్పుడు మా చెల్లెకు గాడిద పాలు పోసినటువంటి స్థితి నాకు బాగా తెలుసు. అలాగే మూత్రవర్గం అని చెప్పని కూడా ఉంటుంది. గోమూత్రం అయితే చాలా పవిత్రమైనటువంటి విషయం. అలా రకమైనటువంటి జంతువుల యొక్క మూత్రాలు అంటే మనిషి యొక్క మూత్రం కూడా నాకు ఉండేటువంటి ద్రవ్య గుణాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు రకరకాలుగా చెప్తూ చోట అతిగా నీరు త్రాగవద్దు, కానీ నీరు త్రాగకుండా ఉండకూడదు. కొన్ని చోట్లలో ఇక్కడ యోగాచార్యుల వారు కూడా ఉన్నారు. ఉదయం పూట లేవగానే దంతధావనం కంటే ముందో లేదా దంతధావనం తర్వాతనో 1 లీటర్ నీళ్లు తాగాలి అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు.
రోజుకి 8 గ్లాసులు 8 లీటర్లు నీళ్లు తాగాలని పడుకుంటారు. అది అతి కింద వస్తుందా రాదనేటువంటి సంగతి వైద్యులు ఎలా చెప్తారు. ఇవి మనకు కొన్ని విషయాలను చెప్తూ రాత్రిపూట పాలు తాగరాదు అని చెప్పి నవరత్నాలలో పేర్కొనబడింది. కొన్ని చోట్లలో రాత్రిపూట పడతన పోయే ముందు కనీసం కొంత థెరపీ ఉండాలి. మధ్యలో గంట 2 గంటల థెరపీతో పాలు తాగేసి చక్కగా నిద్రపడుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి విషయాన్ని చెప్పారు. ఇక్కడికి రాత్రి పాలు తాగకూడదు అని చెప్పాను. ఏది ఏమైనా ఇది గ్రంథ రూపంలో ఉంది కాబట్టి అది చక్కగా సంస్కృతంలో తెలుగులో చెప్పబడింది కాబట్టి ఇందులో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఆధారభూతంగా ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ పాటించడానికి కోసం చెప్పి ప్రయత్నం చేయడానికి వారు అందించినటువంటి గ్రంథరాజం సమాజానికి ఎక్కువగా ఉపయోగంగా ఉంటుందని చెప్పి ఈ అజ్ఞాన కర్తృత్వం విషయంలో కూడా వారు కొంత పరిశోధన చేశారు. వారు సంస్కృతంలో పండితులు, తెలుగులో పండితులు, మరి ఆచార్య లక్ష్మణమూర్తి గారు చెప్పినట్టుగా ఇంగ్లీష్లో పండితులు, ఆంగ్లంలో పండితులు, వాటితో పాటు ఆయుర్వేద విషయంలో బాగా నిష్ణాతులు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ మెడిసిన్, ఆ తర్వాత డైరెక్టర్గా కూడా కేరళలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచకర్మలో కూడా పనిచేశారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ గ్రంథాన్ని అందిస్తున్నప్పుడు పరిశోధన ఆసక్తి ఉంది కాబట్టి, పరిశీలన అనుభవం ఎక్కువగా ఉంది కాబట్టి వారు ఈ అజ్ఞాన కర్తృత్వం విషయంలో ఈయన ఎక్కడి వారు అనేటువంటి విషయాన్ని కొంత పరిశోధించారు. ఈ విషయాన్ని కొంత ఇంతకుముందు చెప్పినటువంటి భక్తులు కూడా చెప్పారు. చెప్తూ అంటే నాలాంటి వాడికి తెలియదు కాబట్టి వస్తుగుణ దీపిక అనేటువంటిది ఉంది. భోజన కుతూహలం అనేటువంటి కూడా గ్రంథం ఒకటి ఉందని చెప్పారు. ఇది మాత్రం అందరికీ ఆనందకరంగా ఉంటుంది. భోజన కుతూహలం అనేటువంటి గ్రంథం. అలాగే క్షేమ కుతూహలం అనేటువంటి గ్రంథం కూడా ఉందంట. మనకు తెలియని చాలా ఉన్నాయి. చదువుతా పోతా ఉంటే మనకు ఏమంతా సంగతి తెలుస్తారు. చాలా తక్కువ చదువుకున్న వాడి మాత్రమే భర్తలు సుభాషితంలో మనకు గుర్తుకొచ్చినట్టుగా నాకు అన్ని తెలుసు అని చెప్పి అనుకుంటాం. ఐఏఎస్ అయ్యాం కాబట్టి నేను బాగా సభ్యుడు అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. అటువంటి వాళ్ళకందరికీ క్షేమ కుతూహలం అవసరం లేదు. మీరు క్షేమంగా ఉండాలని చెప్పి తెలుసుకుంటూ ఉండాలి. అందరికీ కూడా బాగా చూస్తూ ఉండాలి అనేటువంటి విషయంలో నాకు అవసరం. భోజన కుతూహలం, క్షేమ కుతూహలం, ఇది నవ్య ముక్తావళి, ఇవన్నీ పుస్తకాలు ఉన్నాయి. వాటిని కూడా ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో డిరైవేటివ్ చేస్తూ ఈ ఫలానా సమయంలో దీన్ని ద్రవ్యరత్నాన్ని ప్రచురించుంటారు, రాసుకుంటారు, తాళపత్రాలు రాసుకుంటారు చెప్తూ 16వ శతాబ్ది చివరి వాడు 17వ శతాబ్ది మొదటి వాడు అనేటువంటి దాన్ని ఒక రూఢిగా చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఆ గ్రామాలలో. అలాగే ఇంకొక విషయాన్ని ఇందులో తెలిపింది ఏంటంటే వంజన నది పేరులో పేర్కొనబడింది. ఆ కాలంలో వారు పేర్కొన్నటువంటి వంజన నది ఈనాటి మంజీరా నది. మెదకువారు కాబట్టి మంజీరా నది అనేటువంటి విషయాన్ని చాలా వరకు సాధించడానికి ప్రయత్నం చేస్తుందిగా నాకు అనిపిస్తూ ఉంది. ఇందులో పైనాగిని అనేటువంటిది కూడా ఉంది. మరి పినాగిని గురించి ఎందుకు ఎక్కడ వాళ్ళైతే ఎట్లాగైతే బామల కోతల గురించి ఒంటిమిట్ట ఓరుగల్లు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా అంటారు. నేను కడప జిల్లా కలెక్టర్గా పనిచేశాను కాబట్టి ఒంటిమిట్ట కడప జిల్లాలో ఉన్నటువంటి దగ్గర ఉంది బొమ్మల కోతలు అంటారు. ఏది ఏమైనా ఏ ప్రాంతమైనా మన తెలుగువాడే అనేటువంటి విషయంలో మనం ఆనందపడుతూ ఇది రాసినటువంటి వారు చక్కగా తెలుగువాడు చెప్తూ దానికి ఈయన మెదకు నిజామాబాద్ జిల్లాల ప్రాంతాల వాడే అని చెప్పడానికి వీలుగా మొర్రి పండ్లు, అరటి పండ్లు, ఆనగకాయ, ఓమ, తెలకపిండి ఇలాంటి పదాలతో పాటు పల్లె అంటే పల్లె, ఇవన్నీ కూడా ఉపయోగించేటువంటివి ఈ మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లాల ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఈ కర్త తప్పకుండా ఈ మెదక్ నిజామాబాద్ జిల్లా ప్రాంతాల వాడే అని చెప్పాలన్నా వీటితో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నేను మెదక్లో నా చిన్నప్పుడు అంటే నేను ఏకీభవిస్తున్నాను అన్నదాన్ని నాకు నమస్కారం. నా మనసులో ఉండేటువంటి మాట ఏంటంటే నాకు కూడా చాలా ఆనందం కలిగింది. నిజమే, చిన్నప్పుడు మొదటిపాటు పరిపాటు తిన్నానంటే దాదాపు 10 ఏళ్ళ లోపుగా ఉండేటప్పుడు 14 ఏళ్ళ నేను మెదక్ నుంచి నేను బిఎస్సీ బతుకోవడానికి బయటకు వచ్చాను. అప్పటి నుంచి నేను మళ్ళీ ఆ పండుగ చూడాలి అంటే నేను మళ్ళీ మెదక్ పోయిన సమయంలో నాకు అడగలేదు, నాకు ఎవరు ఇయ్యలేదు. తర్వాత ఇచ్చేటువంటి కూడా యాపిల్స్ రకరకాల పండ్లు వస్తున్నాయి కానీ ఆ మొన్ని పండు పరికి పండు ఇచ్చినటువంటి వాడు లేదు. ఆ అటువంటి పండ్లు అక్కడ ఉన్నాయి. అట్లాగే ఈ ప్రాంతంలో ఎక్కువగా పెండాలు చెప్పినటువంటిది కూడా ఒక పదం ఉంది. ఈ పదాలన్నింటినీ కూడా చూస్తూ వాటిని గుర్తు చేయడం కోసం చెప్పని ఆ కాలాన్ని ప్రాంతాన్ని పరిష్కర్త చాలా గొప్పగా పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. ద్రవ్యగుణాన్నే కాకుండా ఆ కృతికర్త యొక్క స్థానం ఎక్కడ ఉంటుంది, కాలం ఎక్కడ ఉంటుంది అని చెప్పి కూడా తెలుసుకోవడానికి వారు చేసినటువంటి పరిశోధన చాలా ఆనందదాయకంగా ఉంది, ఆలోచనాత్మకంగా ఉంది, మాకందరికీ అనుభూతిని కలిగించినటువంటి విషయం. వీటన్నింటి నుంచి ఇవాళ ఈ గ్రంథాన్ని పరిష్కరించడం ఒక ఎత్తైతే ఆవిష్కరించడం మాత్రం
కొన్నేళ్ల పాటు మనకందరికీ కూడా జీవితంలో జ్ఞాపకం పెట్టుకునేటువంటి రీతిలో చిరంజీవుడు సీతారామమూర్తి కానీ, లక్ష్మణమూర్తి కానీ, కుటుంబ సభ్యులు కానీ, అల్లుళ్ళు కానీ, కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి భారత రామారావు గారిని నేను ఇలా సంపాదించుకుంటామని చెప్పి చూపినటువంటి ఆ భావం ఏదైతే ఉందో మనవలు మనవరాళ్ళు అందరూ కూడా క్షేమత యొక్క ప్రార్థనతో దీన్ని క్షేమకరంగా దీన్ని సభను నిర్వహించడానికి ప్రయత్నం చేసిన విధానం ఏదైతే ఉందో చాలా ఆనందపరుస్తూ ఉంది. సదస్సులు కూడా అదే అనుమతి కలిగిందని భావిస్తూ ఈ విషయం నవరత్నాలు ఉన్నటువంటి విషయం ఆయుర్వేద కాలేజెస్కి కావాల్సిన రకంగా చేర్చడానికి కోసం చెప్పి ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేయడానికి నేను ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి నాకు ఒక రకమైనటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ నవరత్నావళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వైద్య కళాశాలలో ఆయుర్వేద వైద్య కళాశాలలో ఉండాలని చెప్పి ఆలోచనతో తప్పకుండా నాకు నేను చేయగలిగిన బాధ్యతని నిర్వర్తించడానికి భగవంతుడు కలిగిన అవకాశం అనేది తీసుకుంటున్నాను. ఈ సభలో మీరందరితో పాటు ముఖ్యమైన విషయం చెప్పగలగాలి. ఎందుకంటే అందరూ కూడా చాలా అర్థంగా మాట్లాడిన తర్వాత డాక్టర్ రాధారెడ్డి గారు నేను చాలా రోజుల తర్వాత ఈ సభలో కలుసుకున్నాను. వారు మా అమ్మకు ప్రాణదాత. వారే ఒకవేళ మా అమ్మకి ఆపరేషన్ చేయకపోయినట్టయితే ఒక బెనైన్ ట్యూమర్ అయిన ట్యూమర్ వచ్చిన తర్వాత 25 ఏళ్ల పాటు ఆమెను జీవింపజేయడానికి కారణం డాక్టర్ రాధారెడ్డి గారు. వారికి సంబంధంగా నేను సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటున్నాను. మరొకసారి ఇలాంటి సభ ఎంత గొప్పగా ఉందో అష్టలక్ష్మీ దేవాలయ ప్రాంగణంలో ఉదయం పూట పరమ పవిత్రమైనటువంటి వాతావరణంలో పవిత్ర భావాలతో కృతజ్ఞతాపూర్వకంగా జరిగేటువంటి ఈ సభ ఇంతమంది